Audio Jungle. Audio Jungle. ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సభలో భాగంగా సురేష్ అనే వ్యక్తి మరి నమ్మించి మరి రైతులు మీతో అక్కడ మాట్లాడతారని చెప్పి అక్కడ తీసుకుపోయి మరి పాచాచకమైనటువంటి దాడి మరి చేయించడం జరిగింది. అది ఒక ప్రీ ప్లాన్గా మరి అతను వాళ్ళ రైతులే కాదు, మరి గౌరవ డీజీపీ గారు చెప్పిన విధంగా మరి అక్కడ 47 మంది మరి అక్కడ అరెస్ట్ చేసిన దాంట్లో మరి 19 మంది అసలు రైతులే కాదు. అంటే మనకి ఇంత క్లియర్గా మరొక గౌరవ కలెక్టరు, ఒక అడిషనల్ కలెక్టరు, మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తహసీల్దారు, ఒక కాడ స్పెషల్ ఆఫీసరు, ఇతర ఉద్యోగులు మరి వీళ్ళందరిపైన పాశికంగా మరి అలా చేయడము చాలా హీననీయము. మరి ఉద్యోగులు మరి చిన్న ఉద్యోగులలో ఇంకా భయం బంతులు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. మరి దీనికి గౌరవ సీఎం గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ఎవరిని కూడా వదిలిపెట్టలేదని చెప్పి మనకు ఒక హామీ వ్యక్తం చేసిండు. హామీ వ్యక్తం చేయడమే కాకుండా మరి వారి ఇంతటి వారైనా సరే వాళ్ళని శిక్షించే వరకు మరి ఈ ధర్నా కొనసాగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఎవరైతే ఆ కుట్ర వెనుక దాగి ఉన్నటువంటి ఎవరైతే మన పొలిటికల్ సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా మరి అరెస్ట్ చేసి మరి వాళ్ళకు ఈడీ యాక్ట్ కూడా మరి అమలు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ We want justice. 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 आवाज दो, आवाज दो, आवाज दो. ఉపాధ్యాయ కార్మిక పరిషత్ ఐక్యత. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అత్యవసర కార్యవర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఈరోజు లంచబర్ డెమాన్స్ట్రేషన్ను మా వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా రాష్ట్రం అంతటా టోటల్గా 33 జిల్లాల్లో ఇలాంటి సమావేశాలు అన్ని కలెక్టరేట్ల ముందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, మొన్న జరిగిన వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగినటువంటి సంఘటన. ముఖ్యంగా ఒక జిల్లా అత్యున్నత అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి మన కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఐఏఎస్ గారి పైన, అదేవిధంగా కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారి పైన, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులపైన, 4వ తరగతి ఉద్యోగులపైన, ఇంక్లూడింగ్ పోలీసు స్టాఫ్ పైన కూడా జరిగినటువంటి పాశవిక దాడిని ముక్త కంఠంతో ఇక్కడ ఉన్న వరంగల్ జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన ముక్త కంఠంతో ఖండిస్తూ ఈరోజు ఏకగ్రీవ తీర్మానాన్ని చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఈ యొక్క దోషులపైన, అంటే రైతుల పేరు మీద రైతుల ముసుగులో ఉన్నటువంటి దుండగులు ఈ అసాంఘిక శక్తులపైన పీడీ యాక్ట్ను ఇంపోజ్ చేస్తూ వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అందరం కూడా ముక్త కంఠంతో దాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం లోపల మనకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను జిల్లా అత్యున్నత అధికారి అయినటువంటి కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను మనం సామరస్యంగా అహింసా పద్ధతి లోపల మనం ఖచ్చితంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. అటువంటి దాన్ని వదిలేసి ఒక హేయమైన చర్యగా ఒక దాడులు చేసి కారులో కూర్చున్న వాళ్ళను కూడా మనం వీడియోలో చూడడం జరిగింది. ఇంత పెద్ద రాళ్లను తీసి వాళ్ళ పైన వేసి వాళ్ళను ఆ లోపల ఉన్న వాళ్ళు చస్తారా బ్రతుకుతారా అనేది కూడా చూడకుండా అంత హేయంగా చేసినటువంటి ఆ చర్యలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత అధికారులుగా, అదేవిధంగా ఉద్యోగులుగా మా అందరిపైన ఉంటుంది. వాటిని అమలు చేసే దిశలో భాగంగా మేము అందరం కూడా మారుమూల పల్లెల లోపలికి వెళ్తారు మా ఉద్యోగులు, మా పంచాయత్ సెక్రటరీలు అనుకోండి, లేకపోతే మిగతా విఆర్ఓలు అనుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి, తహసీల్దార్లు అనుకోండి, మిగతా ఇప్పుడు జరుగుతున్న కులగణన సర్వేలో కూడా ఎన్యూమరేటర్లుగా వెళుతున్నటువంటి మా టీచర్లు కూడా వెళితే కూడా వారిపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. వారిపైన కూడా జరుగుతూ ఉన్న వాటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అంతేగాని చిరు ఉద్యోగులుగా మా విధులు నిర్వర్తించే క్రమంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దాడులు చేయడం అనేది సరైనది కాదు. వీటిని ముక్త కంఠంతో మా రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ ఏదైతే ఉన్నదో అది తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. వారందరిపైన కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 206 సంఘాలతో ఏర్పడ్డ ఎంప్లాయీస్ జేఏసీ, ఒకే ఒక జేఏసీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఆ జేఏసీ సమస్యలు ఆ జేఏసీ సమక్షంలోనే
మన సమస్యలు ఉద్యోగుల సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. ఉద్యోగుల హక్కులను కూడా కాపాడేది అదే జేఏసీ అని చెప్పి మీకు మరొకసారి నేను విన్నవించుకుంటూ వారిపైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన ఈ కార్యాచరణను కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తాను.